హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి గెట్ గ్రోత్ డిజిటల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇది అమెజాన్ పీపీసీ ప్రచార నిర్వాహకుడు అయితే కావాలన్నమాట. వీళ్ళకి అత్యవసర నియమికం అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే వెంటనే జాయిన్ అయ్యేవారు కావాలన్నమాట. సో భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 6 రోజుల క్రిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇప్పటి వరకు 100 మంది పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండింగ్ లో చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ప్రముఖ ఈ కామర్స్ మార్కెటింగ్ ఏజెన్సీతో మీ కెరీర్ ను స్కేల్ చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. గెట్ గ్రోత్ డిజిటల్ 2020 నుండి యుఎస్ మరియు యూరప్ అంతటా ఈ కామర్స్ విజయాన్ని సాధిస్తుంది. అమెజాన్ ప్రకటనలో మా నైపుణ్యానికి పేరుగాంచిన మేము బ్రాండ్లను కొలవగల వృద్ధిని అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పూర్తిగా రిమోట్ కంపెనీగా ప్రతిభకు విలువనిచ్చే మరియు కెరీర్లు ముందుకు సాగే బలమైన ఫలితాల ఆధారిత బృందాన్ని మేము నిర్మించాము అనేసి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నారా అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు తింటే శ్వాస తీసుకుంటే మరియు నిద్రపోతే డిజిటల్ మార్కెటింగ్ ఆర్గానిక్ ర్యాంకులు వేడుకలకు కారణమైతే మీరు క్వాలిటీ స్కోర్ మరియు క్లిక్ త్రూ రేట్లపై నిమగ్నమైతే అప్పుడు వెంటనే లోపలికి వెళ్ళండి. మా బృందంలో చేరడానికి మరియు మా క్లయింట్ కోసం అమెజాన్ యుఎస్ అండ్ యూఏ మార్కెట్లలో ప్రచారణలు నిర్వహించడానికి అనుభవజ్ఞులైన అమెజాన్ పీపీసీ నిపుణుల కోసం మేము వెతుకుతున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పీపీసీ ప్రచార నిర్వాహకుడిగా లక్ష్యం ఏంటంటే క్లయింట్ యొక్క పీపీసీ ప్రచారణ నిర్వహణను పూర్తిగా స్వంతం చేసుకోండి. స్ట్రాటజీస్ని మద్దతుతో రోజువారీ కేపీఐలను నిర్వహిస్తూ క్లయింట్ వృద్ధిని పెంచండి. అలాగే చర్య తీసుకోదగిన అంతర్దృష్టులను గుర్తించడానికి లోతైన డేటా విశ్లేషణ కూడా చేయగలిగే విధంగా ఉండాలి. విజయవంతంగా అమలు చేయడానికి కేడబ్ల్యూలు అండ్ ఖాతా సంబంధిత డేటాను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. మీరు ప్రధాన నైపుణ్యాలు అండ్ జ్ఞానం అన్నమాట. ప్రచారాల విజయవంతమైన నిర్వహణ కోసం లోతైన కేడబ్ల్యూ పరిశోధన అండ్ కస్టమర్ విశ్లేషణను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. నిర్వహించబడే ఖాతాల కోసం కేపీఐలను కలవడానికి ప్రచారాలను మాన్యువల్గా మరియు బల్క్ ఆపరేషన్ల ద్వారా సృష్టించే విధంగా ఉండాలి. ఆప్టిమైజ్ చేయండి. అలాగే కార్యాచరణ అంతర్దృష్టితో ఖచ్చితమైన డేటా విశ్లేషణను అందించే విధంగా ఉండాలన్నమాట. అంతర్జాతీయ బ్రాండ్లు నిర్వహించడంలో మునుపటి ఏజెన్సీ అనుభవం అనేది ఒక పెద్ద ప్లస్. కీలక అవసరాలు వచ్చేసరికి అమెజాన్ పీపీసీ నిర్వహణలో అనుభవం ఉన్న ఒక అధిక డేటా ఆధారిత లేదా ఫలితాల ఆధారిత వ్యక్తి కావాలి. అలాగే భావనలను గ్రహించి త్వరగా అమలు చేయగలిగే సామర్థ్యం ఉన్న వేగవంతమైన అభ్యాసకుడు అయితే కావాలి. డిజిటల్ సంస్కృతి అండ్ వ్యాపారాల గురించి లోతైన అవగాహనతో డిజిటల్ నేటివ్ అనేది మీకు అవసరం అన్నమాట. అలాగే తప్పనిసరిగా కలిగి ఉండవలసినవి డేటా విశ్లేషణలో మునుపటి అనుభవంతో ఎక్సెల్ కానీ గూగుల్ షీట్లపై మంచి అవగాహన ఉండాలి. మంచిగా మాట్లాడగలగం మళ్ళీ రాసిన అనేది ఇవ్వడం జరిగింది. అంటే రాయడం మాట్లాడటం అనేది రావాలి ఇంగ్లీష్లో. మీకు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన రిమోట్ వర్క్ కల్చరు అండ్ టూల్స్ గురించి అవగాహన అనేది కావాలన్నమాట.
వేగవంతమైన ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం. ఎస్ఎస్డి హార్డ్ డ్రైవ్ కనీసం 4 GB ర్యామ్ లేదా అంతకంటే ఎక్కువ అనేది చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. పోటీ జీతం మరియు ఆరోగ్య బీమా అనేసి కూడా అవసరం అన్నమాట. ప్రకటనలను నిర్వహించడానికి ఉత్తేజకరమైన అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీపై పనిచేయడం అనేది చాలా అవసరం. అగ్రశిక్షణ మరియు డిజిటల్ వనరులకు ప్రాప్యత అనేది ఉండాలి. స్వయం ప్రత్యుక్తి మరియు చొరవ తీసుకోవడానికి స్వీకరించే పని సంస్కృతి కలిగిన చిన్న బృందంలో భాగం కావడం అనేది చాలా అవసరం. స్వేచ్ఛ మరియు సరళత అనేది, అలాగే మేము వివిధ ప్రాంతాల నుండి పనిచేసే 100% పంపిణీ చేయబడిన బృందం కూడా చాలా అవసరం. మా బృంద సభ్యులు పనివేళలో డెలివరీ చేసే అందుబాటులో ఉన్నంత వరకు వారు కోరుకున్న చోటు నుండి పనిచేయవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. జీతం వచ్చేసరికి 3 lakhs నుండి 5 LPA అనేది ఉంటుంది. మేము వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ పాత్రలో మీరు మేనేజర్ అండ్ టీమ్ లీడర్కు త్వరగా ఎదగడానికి మరియు కంపెనీ వృద్ధితో మీ జీతాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆనందం యొక్క సంస్కృతి గేట్ గ్రోత్ డిజిటల్లో మేము సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాము. సంతోషంగా ఉన్న వ్యక్తుల సమూహం ఎల్లప్పుడూ గొప్ప ఫలితాలను అందిస్తుంది మరియు సంతోషకరమైన క్లయింట్లను సృష్టిస్తుంది. కాబట్టి మా హ్యాపీనెస్ బ్రాండ్ వాగ్ను ఆశ్రయించండి మరియు క్లయింట్లకు కొత్త తీవ్రమైన వృద్ధిని అందించండి అనేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఒకటి ఇచ్చాను, టైటిల్ కింద ఉంటుంది. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.